మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 17 శ్లోకము 1ని పరిశీలిద్దాం. గత అధ్యాయంలో భగవంతుడు దైవీ అసుర స్వభావాల గురించి వివరించారు. అది విన్న అర్జునుడికి ఒక ముఖ్యమైన సందేహం కలిగింది. శాస్త్రాలలో చెప్పిన పద్ధతులను పాటించకుండా కేవలం భక్తి శ్రద్ధలతో పూజలు చేసేవారి గతి ఏమిటి అని తెలుసుకోవాలని అనుకున్నాడు. ఆ ప్రశ్నతోనే ఈ అధ్యాయం మొదలవుతుంది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అర్జున ఉవాచ ఏ శాస్త్ర విధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. ఈ శ్లోకం అర్థమేమిటంటే అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇలా అడుగుతున్నాడు, ఓ కృష్ణ, చాలామంది శాస్త్రాలలో చెప్పిన విధి విధానాలను పక్కన పెట్టి కేవలం తమకున్న ప్రగాఢమైన నమ్మకంతో శ్రద్ధతో యజ్ఞాలు పూజలు చేస్తుంటారు. మరి అటువంటి వారి స్థితి ఏమిటి? వారి నమ్మకం సాత్విక గుణానికి చెందిందా, రజోగుణానికి చెందిందా, లేక తమోగుణానికి చెందిందా అని స్పష్టత కోరుతున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఇది కేవలం అర్జునుడి సందేహం కాదు, మనలో చాలా మందికి కలిగే ఒక సహజమైన ప్రశ్న. నియమాలను పాటించడం ముఖ్యమా, లేక హృదయంలోని స్వచ్ఛమైన భక్తి ముఖ్యమా అనే మీమాంసను ఇది తెలియచేస్తుంది. శాస్త్ర పరిజ్ఞానం లేకపోయినా దేవునిపై అపారమైన నమ్మకమున్న సామాన్యుల ఆధ్యాత్మిక ప్రగతి గురించి అర్జునుడు తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఇది అతని కరుణను, లోతైన జిజ్ఞాసను చూపిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన ఆధ్యాత్మిక సాధనను మనం పరిశీలించుకోవాలి. మనం చేసే పూజలు, ప్రార్థనలు కేవలం అలవాటుగా చేస్తున్నామా, లేక వాటి వెనక ఉన్న అర్థాన్ని తెలుసుకుని పూర్తి శ్రద్ధతో చేస్తున్నామా అని ప్రశ్నించుకోవాలి. మన నమ్మకం గుడ్డిగా కాకుండా జ్ఞానంతో కూడి ఉండాలి. ఈ శ్లోకం మన విశ్వాసం యొక్క నాణ్యతను పెంచుకోవడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.